హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. సో నిన్న మన అనాలిసిస్లో నేను చెప్పాను, మనకు వి షేప్ రికవరీ రావచ్చు, ఇలాగా మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి పడడం స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నాం. కాకపోతే ఆ, ఆ, నిన్న ఈవినింగ్ నుంచే గిఫ్ట్ నిఫ్టీ వాజ్ ఇన్ వెరీ బులిష్ మోడ్. ఎందుకో తెలియదు కానీ గిఫ్ట్ నిఫ్టీ చాలా బులిష్ ఉండే. సో అందుకే ఇవాళ మీకు ఓపెనింగ్ 24,200 దగ్గర అయింది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ అక్కడ ఉంది అప్పుడు ఆ టైంలో. సో గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఉంటుందో అక్కడ మనకు ఓపెనింగ్ అవుతుంది. సో అప్పుడు పొద్దున్న చూస్తే ఇట్ వాజ్ అరౌండ్ 200-220 దగ్గర ఉండే. అందుకే మనకి 200 కాదు, 200 దగ్గర ఉండాలి. అందుకే మనకు ఓపెనింగ్ అప్ అయింది. అది చూడండి, మళ్ళీ నేను ఈ ట్రెండ్ లైన్ చెప్పాను కదా, ఈ ట్రెండ్ లైన్ ని ఫాలో అవ్వకుండా వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వట్లేదు చూడండి. ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇట్స్ ఫాలోయింగ్. సో వీ మైట్ ఎక్స్పెక్ట్ ది సేమ్ థింగ్, పడవచ్చు. ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. ఇది నేను చెప్తున్నాను కదా, ఇది ఫిల్ కావాలి. విచ్ ఇస్ హౌ వీ కెన్ సే, ఇప్పుడు ఇలా వచ్చింది కదా, వచ్చి ఇప్పుడు అసలు అసలు రికవరీ ఇలా అవ్వాలి. కాకపోతే ఇది ఏం చేశారు, ఈ మధ్యలో అంతా వదిలేశారు. సో దట్ హ్యాస్ టు బి ఫిల్డ్. సో మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్ మళ్ళీ ఉంది. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి, ఒక్కసారి ఆప్షన్ చేంజ్ చూసుకుందాం, చూసుకున్నాక మనకు లెవెల్ సైజ్ చూసుకుందాం. సో ఇవాళ మాత్రం ఏం ట్రేడ్స్ లేకుండా అని చెప్పాలంటే, అబ్సల్యూట్లీ నో ట్రేడ్స్. మీరు చూస్తే ఫస్ట్ క్యాండిల్ పైన మనకి ఎన్ని పాయింట్స్, ఫస్ట్ క్యాండిల్ తర్వాత మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయని చూసుకుంటే చూడండి, 38 పాయింట్స్లో మొత్తం రోజంతా గడిపేశారు. ఫస్ట్ క్యాండిల్ అంటే ఫస్ట్ క్యాండిల్ పైన ఒకటి క్లోజ్ అయ్యి దానిపైనకి వెళ్తే మనం ట్రేడ్ తీసుకుంటాం యాక్చువల్గా అయితే. కానీ చూడండి, ఒక్కటే క్యాండిల్ అయ్యింది, దాని తర్వాత ఆ జోన్లోనే ఉండిపోయింది. సో అందుకే ఈరోజు మీకు ఏం ట్రేడ్స్ లేవండి. ఓకే, ఎవరైనా ట్రై చేసినా చాలా ఎస్ఎల్ సిట్ అయి ఉంటాయి. బ్యాడ్ లక్ ఫర్ దమ్. సేమ్ థింగ్ సెన్సెక్స్లో. సెన్సెక్స్ అయితే ఈరోజు ఎక్స్పైరీ కానీ మరీ ఘోరంగా ఉండేవి. ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ డే ఫర్ బయర్స్. ఓకే, ఒకసారి ఆప్షన్ చేంజ్ చూసుకుందాం. ఓకే, ఆప్షన్ చైన్లో చూడండి, 300 దగ్గర, 400 దగ్గర, 500 దగ్గర వాల్యూమ్ ఎక్కువ ఉంది. నా వీఆర్ అట్ 230. కాకపోతే ఒకసారి మనము గిఫ్ట్ నిఫ్టీ కూడా చూసుకుందాం. చూసుకుంటే మనకు తెలుస్తుంది ఎక్కడ రేపు ఓపెనింగ్ ఛాన్స్. సో మీకు 250 పైకి వెళ్తే 300 దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ నుంచి 300 కూడా అంతే. నేను అనేది 24, 280, 270, 80 దగ్గర నుంచి మళ్ళీ కింద పడే ఛాన్స్ ఉంది. మీకు ఎప్పుడు మూమెంట్ వస్తుందంటే 24, 300 పైన క్లోజింగ్ ఇస్తే 350, 400 దగ్గరికి వెళ్ళి ఉంది. 400 కూడా కాదు, 380, 370 దగ్గర. 400 బ్రేక్ అయింది అనుకోండి, 450 ఈజీగా వెళ్ళిపోతారు. ఓకే, డౌన్ సైడ్ సేమ్ థింగ్. 24,200 దగ్గర పెద్ద వాల్యూమ్ ఉంది. 24,200 కింద క్లోజింగ్ ఇస్తే మీ మైట్ సి 24,150, 100 ఇంకా కిందకి మంచి డౌన్ సైడ్ చూడండి, మీకు మంచిగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్స్ లేవు ఎక్కువ. సో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పడితే అంటే 24,200 కింద క్లోజింగ్ ఇస్తే మీరు 24,100, 24,50 దాకా కూడా వెళ్ళొచ్చు, 24,000 దాకా కూడా వెళ్ళొచ్చు. ఓకే, అయితే ఒక్క నిమిషం. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూడండి. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు చూడండి 215 పాయింట్స్ అబోవ్ ఉంది. మనం 230 ఉంది, ఇది 300 ఉంది. అంటే 300 దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇదే మెయింటైన్ అయితే 300 అంటే ఇక్కడెక్కడో ఓపెన్ అవుతాడు. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 300 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఈ ట్రెండ్ లైన్ ఇప్పటిదాకా రెసిస్టెన్స్ లాగా పనిచేసింది కదా, దిస్ విల్ యాక్ట్ యాజ్ సపోర్ట్ నౌ. సో ఈ ట్రెండ్ లైన్ దాకా కిందకి వెళ్ళేదాకా మీరు కిందకి వెళ్తేనే డౌన్ సైడ్ చూడాలి, లేకపోతే అప్ సైడ్ ట్రేడ్సే చూడాలండి. గుర్తుపెట్టుకోండి రేపు. ఓకే, రేపు మళ్ళీ పొద్దున గిఫ్ట్ నిఫ్టీ ఏమైనా డౌన్ అయితే మళ్ళీ కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం చూస్తే ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయ్యేటట్టుంది. ఓకే, దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఇప్పుడు చూడండి, మనం అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలంటే 24,270 పైన క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ 24,330 దాకా టార్గెట్స్ ఉన్నాయి, 340 అండ్ 400 దాకా ఛాన్స్ ఉంది. 400 పైకి వెళ్తే మీరు 450 అని చెప్పాను కదా, అక్కడ దాకా 420, 440 దాకా ఛాన్స్ ఉంది. ఓకే, దిస్ ఇస్ వాట్ అప్ సైడ్. డౌన్ సైడ్ మనం ఎప్పుడు చూస్తామంటే సింపుల్గా మీరు ఇక్కడ చూడాలండి, 24,170 పెట్టుకోండి. 24,170 కింద క్లోజింగ్ ఇస్తే యూ కెన్ లుక్ ఫర్ 24,100, 24,30, 24,30 తర్వాత 23,970 దాకా కూడా టార్గెట్స్ చూడొచ్చు డౌన్ సైడ్. ఓకే, కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఫిల్ కావాలి. ఆ ఫిల్ కావాలి అంటే ఇదంతా ఫిల్ కావాలి మనకి. సో మార్కెట్ హ్యాస్ టు కమ్ డౌన్ ఫస్ట్. ఈ ట్రెండ్ లైన్ కిందకి వస్తే ఈ గ్యాప్ అంతా ఫిల్ అవుతుందండి. ఓకే,
సో, ఇది ముందెప్పుడైనా జరిగిందా అని చూసుకుందామంటే సింపుల్‌గా మీరు 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి చూడండి. ఇందాక గీసి పెట్టాను. చూడండి. మార్కెట్ మళ్ళీ ట్రెండ్ లైన్ కిందకొచ్చి ఇక్కడికొచ్చిందనుకోండి 24,280 నేను చెప్పేది 170 దగ్గరకొస్తే చూడండి. ఇంత పెద్ద క్యాండిల్ పడే ఛాన్స్ ఉంది. దిస్ మైట్ ఇది రేపు ఈ 2 క్యాండిల్స్ కూడా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ మచ్ మోర్ దేర్. అంటే ట్రెండ్ లైన్ పైన ఓపెన్ కాకపోతే. ట్రెండ్ లైన్ పైన ఓపెనింగ్ అయ్యి, ఆ ట్రెండ్ లైన్ చాలా కష్టపడుతుంది. చా దీన్ని కిందకి తీసుకురావాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. అంటే సెల్లింగ్ ప్రెషర్ కూడా బాగుండాలి పైనుంచి. దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్. సో, రేపు ఫ్రైడే కాబట్టి లాస్ట్ డే ప్లస్ వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయండి ఫ్రైడే రోజు. సో, మీకు మన చెప్పిన లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయండి. లేకపోతే ట్రేడ్ చేయకుండా కూర్చోవడం ఉత్తమం. ఓకే. థాట్స్ ఇట్ అండి. ఇంకా నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. బాయ్ అండి.